అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే నవల తులసీదళం. రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. 23 ఎపిసోడ్ అండి. ఇక వెళ్దామా మరి నవల్లేకి. 11:55 PM. చెప్పు అన్నాడు జయదేవ్. ఎలానో ఆస్తి మీకు దక్కదు, అనవసరంగా పాపం చంపకు. కుర్చీలో తలవాల్చేసిన రామయ్య దగ్గర నుంచి జవాబు లేదు. జయదేవ్ కంగారు పడ్డాడు. ఇతడికి గానీ స్పృహ తప్పిందా? రహస్యం తప్పితే ఎలా తెలుస్తుంది? అది ఇంకొక 2 నిమిషాలలో. అతడు ఆలోచిస్తుంటే ఫోన్ మోగింది. ఒక్క అంగుళంలో వెళ్ళి అందుకొని హలో అన్నాడు. నేను సుధీర్ని. తెలుసు అన్నాడు విసుగ్గా జయదేవ్. తొందరగా చెప్పు. శ్రీనివాస్ పిల్లయ్య కనపడ్డా? లేదు. లేదా? నిస్పృహతో ఫోన్ అతడి చేతిలో నుంచి జారిపోయింది. ఎక్కడి నుంచి శ్రీనివాస్ పిల్లయ్య పాప మెదడుకి వార్త అందిస్తున్నాడు? అందులోనూ చుక్కల ద్వారా, గీతల ద్వారా, మోర్సు కోడులలో ఎందుకు పంపుతున్నాడు? మామూలు మాటల ద్వారానే పంపచ్చుగా. అయినా పాప చెవిలో చెవిటి వాళ్ళు పెట్టుకునే మిషన్ లాంటిదేమీ లేదే. మరి ఈ ప్రసారం పాపకి ఎలా చేరుతుంది? అయోమయంగా అతడు తల విదిలించుకున్నాడు. ఆలోచనలో ఉండి అతడు తన వెనక రామయ్య కదలటం గమనించలేదు. ముందు చూసిన శారద ఆమె ఏదో అనబోయే లోపలే రామయ్య వేగంగా కదిలాడు. సర్వశక్తులు కూడగట్టుకొని కాళ్ళకి బలం తెచ్చుకొని పరిగెత్తాడు. జయదేవ్ కదిలి అతన్ని పట్టుకోబోయే లోపలే అతడు బాల్కాని అంచుకు చేరుకోవడం జరిగింది. ఆగు అని జయదేవ్ అరిచిన అరుపులకు లెక్క చేయకుండా ఇంకొక అడుగు ముందుకు వేశాడు. మరుక్షణం అతడు పెట్టిన కేక ఇంటి ఆవరణంలో మారుమ్రోగింది. జయదేవ్ వంగి చూశాడు. ఎన్నో ఏళ్లగా ఆ ఇంటిని అంటిపెట్టుకుని ఉంటూ జీవితపు చివరి దశలో డబ్బుకు ఆశపడి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి సిద్ధపడ్డ ఆ వృద్ధుడి శరీరము రక్తపు మడుగులో కొంచెం సేపు గిలిగిలా కొట్టుకొని నెమ్మదిగా అచేతనమైంది. రహస్యం తెలిస్తే ఆఖరి లింకు తెగిపోయింది. 12 అవటానికి 3 నిమిషాలుంది. అలికిడి విని వెనక్కి తిరిగాడు జయదేవ్. శారద వస్తుంది. చప్పున ఆమెకు అడ్డుగా వెళ్ళి అటు చూడకండి అన్నాడు చెయ్యి అడ్డు పెడుతూ. ఆమె విషాదంగా నవ్వి, ఇన్ని దారుణమైన విషయాలు కలలో కూడా ఊహించలేని నేను చూసి మనసు రాయి అయిపోయింది ప్రొఫెసర్ అని అటు చూసింది. ఇద్దరూ ఆ శరీరం కేసి చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ఇద్దరి మధ్య శ్మశాన నిశ్శబ్దం తాండవించింది. ఆ నిశ్శబ్దంలో నెమ్మదిగా విషాదంగా శారద కంఠం వినిపించసాగింది. మనుషులల్లో ఇంత రాక్షసత్వం దాగుంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను ప్రొఫెసర్. నేను చేతబడి అనేది ఉందో లేదో నాకు తెలియదు, కానీ అంతకన్నా దారుణంగా సాటి మనుషుల్ని హింసించగలడు మనిషి. నవ్వుతూ మన మధ్య తిరుగుతూ మనల్నే దారుణంగా నాశనం చేయగలిగే మనిషి ఒక దెయ్యం కన్నా, ఒక క్షుద్రదేవత కన్నా ఏ విధంగానూ తక్కువ కాదు. పాప కొంచెం నలత చెందగానే ఈ రామయ్య విలవిల్లాడినట్టు నటించాడు. ఇస్మాయిల్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి అక్కడి నుంచి శ్రీనివాస్ పిల్లయ్య దగ్గరికి తీసుకెళ్లి బ్రెయిన్ ట్యూనింగ్ చేయించాడు. భూత వైద్యుడిని తీసుకొచ్చి తాయెత్తు కట్టించాడు. ఇంట్లో పూజలు చేయించే. జయదేవ్ వినటం లేదు. అంతకుముందు తాయెత్తు అన్న పదం దగ్గరే అతడి ఆలోచన ఆగిపోయింది. 12 అవడానికి 2 నిమిషాలుంది. మనిషి జీవితంలో సెకండ్ కాలానికి ఏమీ విలువ లేకపోయినా ఉండవచ్చు, కానీ సెకండ్లోనే మనిషి నిర్ణయం తీసుకుంటాడు. సెకండ్ని విడగొట్టగలిగితే ఆ వేల భాగాలలో కొన్ని కోట్ల పరస్పర విరుద్ధమైన భావాల ఘర్షణ జరుగుతుంది. అదే స్ప్లిట్ సెకండ్. పార్థసారథి ఆ క్షణం ఆ స్థితిలో ఉన్నాడు. తనలో తానే అనుకున్నాడు. గుండె పని చేస్తున్న విధానానికి, దాన పథాలజీకి, పరీక్షల వల్ల బయటపడుతున్న రిజల్ట్కి ఏమీ పొత్తు కుదరడం లేదు. దీని గురించి వివరంగా ఆలోచించడానికి కూడా సమయం లేదు. ఎలా? అతనిలోని సబ్ కాన్షియస్ జవాబిచ్చింది. ఎనాటికమిల్గా ఎక్కడో ఏదో తప్పైంది. ఏ పరికరమో పట్టుకోలేని సైన్స్ ఇంకా అందనిదేదో లోపల ఉండి ఉండవచ్చు. నేను నా డయాగ్నోసిస్తో ఏదైనా చేస్తున్నానా? అవన్నీ ఆలోచించటానికి టైం లేదు ఇప్పుడు. వెంటనే ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? గుండె తెరిచి చూడు. బ్రతికుండగానే ఆ టాపిక్స్ చేస్తే అది మెడికల్ ఎథిక్కే విరుద్ధం. అంతరాత్మ హెచ్చరించింది.
అతడు ఒక క్షణం తటపటాయించాడు. ఏమిటి విరుద్ధం? రోగి బ్రతకడం కావాలి ఎవరికైనా. ఈ పరిస్థితుల్లో బ్రతకడం దాదాపు శూన్యం. అసలు కారణమే కనుక్కోవాలి. కారణం కనుక్కోవాలంటే మార్గం? అతడు నిర్ణయానికొచ్చాడు. డాక్టర్ జేమ్స్ అతడి నోటి వెంబడ వచ్చే మాట కోసం చూస్తున్నాడు. ఆ సీనియర్ డాక్టర్ మనస్థితిని అతడు అర్థం చేసుకోగలడు. ఒక నిర్ణయానికి వస్తే ఇక అది ఫైనల్. దాని ఖరీదు ఒక రోగి ప్రాణం, జీవితం. అతడు చదివిన చదువు, అతడి అనుభవం అవన్నీ రంగరించి ఒక నిర్ణయానికి వచ్చాడు పార్థసారథి. అది జేమ్స్కి చెప్పాడు. డాక్టర్ జేమ్స్ ఆశ్చర్యపడినట్టు కనిపించాడు. కానీ అది క్షణకాలం మాత్రమే. మరు నిమిషంలో పాప ఎడమవైపు ఛాతి దగ్గర కోయబడింది. డాక్టర్ పార్థసారథి వేళ్లు మిషన్ కన్నా చురుకుగా పనిచేస్తున్నాయి. సన్నటి పదనైన కత్తితో ఆంటీరియల్ అక్సెలరీ లైన్ వరకు ఇన్సెక్షన్ ఇచ్చాడు. పల్సటి రక్తం బుసబుసా కొద్దిగా పొంగింది. నీడిల్ని మింగేసే షాడోలెస్ ల్యాంప్ 25 డిగ్రీల సెంటీగ్రేడ్లో మెదడు శాతం కంట్రోల్ చేయబడుతుంది. ఆ టెంపరేచర్లో 4 నిమిషాల వరకు మెదడు ఆక్సిజన్ లేకుండా ఉండగలుగుతుంది. ఆ గదిలో ఉన్న వాళ్ళందరూ మౌనంగా చకచకా తమ పనులు చేసుకుపోతున్నారు. నర్సు రిబెరాట్రాక్టర్ అందించింది. ఎర్రటి చర్మం కింద తెల్లటి ఎముక. గుండెని కప్పి ఉంచిన ఛాతి ఎముకల్ని రికటర్తో విడదీసి మరింత లోపలికి వెళ్ళాడు. గదంతా నిశ్శబ్దంగా ఉంది. ప్రకృతి కూడా స్తబ్దమై ఆ డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాన్ని మౌనంగా పరిశీలిస్తున్నట్టు ఉంది. ఇక్కడో నాళం తెగి రక్తస్రావమైంది. పార్థసారథి దాన్ని పట్టించుకోలేదు. గమ్యం వైపు సాగిపోతున్నాడు. చర్మం సర్రుని తెగింది. విడగొట్టిన ఛాతి ఎముకల మధ్య పల్చటి బాదాం పప్పుని కలర్ చేసి వచ్చిన కాయను విడగొట్టినట్టు పెరియాకార్డియంని నెమ్మదిగా విప్పాడు. అప్పుడు కనపడింది ఎరుపు నీలిమ వర్ణాల్లో ఉన్న గుండె. తను కదులుతూ 10 సంవత్సరాల పాటు ఇంటిల్లిపాదిని ఆటపాటలతో సంతోషపెట్టిన గుండె. ఆగిపోయిన గుండెను కదపడానికి అతడు చూపుడు వేలుతో దాన్ని పట్టుకున్నాడు. నెమ్మదిగా అటూ ఇటూ కదపసాగాడు. గాలి మరింత ఉధృతమైంది. ఎక్కడ్నుంచో తీతవు పిట్ట వికృతంగా అరుస్తుంది. నక్కలు ఊళలు పెడుతున్నాయి. వింటి నుంచి వెలువడిన బాణంలా పరిగెత్తుతున్నాడు శ్రీధర్. ముళ్ళ బారి నుంచి పాదాల బూట్లు రక్షించలేకపోతున్నాయి. తూలి కింద పడుతున్నాడు. వెంటనే లేచి పరిగెడుతున్నాడు. అతని కాలి కింద కాలిన ఎముకలు విరుగుతున్నాయి. కపాలాలు దూరంగా దొర్లుతున్నాయి. పొర్రేలను వీస్తున్న గాలి విచిత్రంగా శబ్దం చేస్తోంది. దూరంగా కనపడే చిన్న మంటే గమ్యాన్ని సూచిస్తున్నట్లు ఉంది. ప్రకృతి కదిలిపోయే గుడ్లగూబ ఒకటి అరిచింది. రెక్కలు టపటపా కొట్టుకుంటూ పక్షులు చెట్ల మీద నుంచి లేచాయి. దూరంగా ఉరిమింది. నల్లటి మేఘాలు కమ్ముకొస్తున్నాయి. విరిగిన సమాధుల మధ్య నుంచి పరిగెడుతున్నాడు అతడు. మనిషిని విసిరేసినట్టు గాలి. వెనక ఇద్దరు అతడిని అందుకోలేకపోతున్నారు. అంత గాలిలోనూ వాళ్ళకి చెమట పడుతోంది. రొప్పుతూ పరిగెడుతున్నారు. అంతలో అతడు చప్పున ఆగిపోయాడు. వెనక ఇద్దరు అతన్ని చేరుకున్నారు. తమకు దాదాపు 100 గజాల దూరంలో పెద్దగా వెలుగుతున్న మంటకేసి నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు వాళ్ళ ముగ్గురు. అస్పష్టమైన మంత్రాన్ని చదువుతూ ఆ హోమం ముందు నిలబడి ఉన్నారు కాద్రా. రామయ్య పాపకి తాయెత్తు కట్టాడు. జయదేవ్ మరి ఆలోచించలేదు. చప్పున బయటికి పరిగెత్తాడు. రండి క్విక్ అని అరిచాడు. శారద అతన్ని వడివడిగా అనుసరించింది. 2 క్షణాలలో వాళ్ళిద్దరు కారులో ఉన్నారు. ట్రాఫిక్ రూల్స్ని కూడా లెక్క చేయకుండా కారుని ఆసుపత్రికి పోనిస్తున్నాడు జయదేవ్. వెంట్రుక వాసిలో తప్పిపోతున్న ప్రమాదాల్ని లెక్క చేయకుండా సాగిపోతున్నాడు. శ్రీనివాస్ పిల్లై పంపే వార్త పాపని చేరకముందే ఆప్ చెయ్యాలి. రిసీవింగ్ పాప నుంచి వేరు చెయ్యాలి. అతడికి ఇప్పుడంతా అర్థమైంది. పాప శరీరం ఎందుకు షాక్ కొట్టిందో. నిజంగా సైన్స్ ఇంత అభివృద్ధి చెందిందా? అతని ఒళ్ళు జలధరించింది. ఇంతలో కారు ఆసుపత్రి కాంపౌండ్లోకి దూసుకుంటూ ప్రవేశించింది. గుమ్మం దగ్గర సడన్ బ్రేక్ వేసి శారద వస్తుందా రావటం లేదా అని కూడా చూడకుండా ఒక్క ఉదుటున మెట్లెక్కాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆయాసంతో రొప్పుతూ టైము చూసుకున్నాడు. 12 కావడానికి సరిగ్గా 1 నిమిషం ఉంది. విశాలమైన కారిడార్లో జనం అటూ ఇటూ తిరుగుతున్నారు. జయదేవ్ పరిగెత్తడం చూసి అతడి వైపే ఆశ్చర్యంగా చూస్తున్నారు. అతడు వీటిని పట్టించుకోవడం లేదు. పరిగెత్తుతున్నాడు. ఓపి దాటాడు.
ఆర్థోపెటిక్ వార్డు ముందు నుంచి ఎడమవైపు తిరిగాడు. అక్కడ వరండా నిర్మానుషంగా ఉంది. 100 అడుగుల దూరంలో కనబడుతుంది ఆపరేషన్ థియేటర్. అక్కడ నిలబడి ఉంది లావుపాటి నర్సు. అతడు లోపలికి వెళ్ళబోతూ ఉంటే చెయ్యి అడ్డుపెట్టి ఎక్కడికి అని గర్జించింది. అతను దాన్ని పట్టించుకోలేదు. ఒక్క విసురుతో ఆమె చేతిని పక్కకి తోసి లోపలికి ప్రవేశించాడు. అక్కడ దృశ్యం చూసి స్థానువై నిలబడిపోయాడు. పాప గుండె ప్రాంతంలో కోయబడి ఉంది. పార్థసారథి వంగి వేలతో గుండెను కదుపుతున్నాడు. తానంతట తానే గుండె కొట్టుకునేటట్టు చేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. జయదేవ్ అంతలో తేరుకొని అడుగు ముందుకు వేశాడు. ఆయాసంతో రొప్పుతున్నాడతడు. డాక్టర్ జేమ్స్ సహాయం తీసుకున్నాడు నర్సు. అందరూ అతని ఆకారాన్ని చూసి విస్తుపోయారు. ఆ క్షణం అతను అలా ఆపరేషన్ థియేటర్లో ప్రవేశించటాన్ని వాళ్ళు ఊహించలేదు. నోటికి అడ్డుగా గుడ్డ ఉన్నందున విషయము కూడా మర్చిపోయి హిడియట్ అన్నాడు శారథి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. జయదేవ్ మాట్లాడలేదు. పాప దగ్గరికి బుల్లెట్లా దూసుకుపోయాడు. 12 అవ్వడానికి 10 సెకండ్లే ఉన్నాయి. శ్రీధర్ గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు. తనతో ఉన్న ఇద్దరు అక్కడే ఆగిపోమ్మన్నట్టు సైగ చేశారు. ఒక్కొక్క అడుగు ముందుకు వేసాగాడు. కాలి క్రింద ఎండు పుల్లలు విరిగిన శబ్దం వినిపించనివ్వకుండా ముందుకు సాగిపోతున్నాడు. వాతావరణం భయంకరంగా ఉంది. దెయ్యం పట్టిన శ్రీ జుట్టు విదిలించి నాట్యమాడినట్లు చెట్ల కొమ్మలు అటూ ఇటూ గాలి కొట్టుకుంటున్నాయి. భూమి విడిపోతుందా అన్నట్లు ఉరుములు. కాద్రా మంట ముందు నిలబడి ఉన్నాడు. గాలిలో తోడే మంటలు నాలుకలు సాచి పైకి లేస్తున్నాయి. ఆ మంటల వెలుగు అతని కళ్ళల్లో ఎర్రగా ప్రతిబింబించింది. అతన్ని మరింత భయంకరంగా కంపింపచేస్తోంది. అంత క్రితం రోజు శ్మశానంలో 4 మూలలా పాతిన పాపబొమ్మల భాగాల్ని అతను తవ్వి తీశాడు. ఒక్కొక్క భాగాన్ని మంటల్లో వేయసాగాడు. ప్రేతాత్మలకి అర్పితం చేయసాగాడు. ముందుగా కాలు, చెయ్యి, మరొక కాలు, ఒక్కొక్క అంగము మంటల్లో పడుతోంది. శ్రీధర్ అతన్ని వెనక అడుగు దూరంలో చేరుకున్నాడు. మంట వేడి అతడి శరీరాన్ని తాకుతుంది. గుండెల నిండా ఊపిరి పీల్చుకోవడానికి శ్రీధర్ క్షణం పాటు ఆగాడు. దూరం నుంచి చూస్తున్న విద్యాపతి, బ్రాహ్మణులు ప్రేక్షకులే అయ్యారు. కర్రను 2 చేతులతో పట్టుకుంటూ శ్రీధర్కు అనుకున్నాడు, ఈ పనిని నేను వైశ్యంతో చేయటం లేదు. ప్రేతాత్మల్ని క్షుద్రంగా సంతృప్తిపరుస్తూ తన కోరికలు తీర్చుకునే ఒక మాంత్రికుణ్ణి అతని చర్యల నుంచి నివారించడానికి ఇది చేస్తున్నాను. దీనివల్ల కలిగే ఏ పరిణామము నాకు వర్తించకుండా గాక. ఈ లోపల కాద్దర 2 చేతులతోనూ పాప శిరస్సును పట్టుకున్నాడు. గాలిలో బొమ్మను పైకెత్తాడు. ప్రేతాత్మలకి అర్పితం చేయడం కోసం మంటల్లోకి వదలబోయాడు. అప్పుడే వినిపించింది వెనక నుంచి శ్రీధర్ కంఠం. గాలిలో నెమ్మదిగా స్ఫుటంగా కాద్రా అని. మీ పని మీరు చేసుకుపోండి అంటూ పాప దగ్గరికి చేరుకున్నాడు జయదేవ్. డాక్టర్ వేళ్లు ఇంకా గుండెను కదుపుతూనే ఉన్నాయి. దాన్ని పట్టించుకోలేదు జయదేవ్. పాప నడుముకి కట్టి ఉన్న తాయెత్తును గట్టిగా లాగాడు. పైకి రాగిలా కనపడుతున్న ప్లాస్టిక్ తాయెత్తు. అది చేతులతో రాగిని అక్కడి నుంచి తప్పుకున్నాడు. ఆపరేషన్కి అటువైపు టేబుల్ దగ్గరికి చేరుకొని ట్రేలో నుంచి ఫోర్సిప్స్తో తీసుకొని తాయెత్తును విడగొట్టాడు. ఆ తాయెత్తులో కరెంటు ఎమినేట్ అయ్యే సన్నగా షాక్ కొట్టింది. సూచన రావడం ప్రారంభించింది. క్షణంలో 6వ వంతు షాకు. అతడు తాయెత్తుని విడగొట్టుతూ ఆఫ్ చేసి అలాగే పట్టుకున్నారు. మళ్ళీ షాక్ కొట్టింది. ఈసారి కొంచెం ఎక్కువసేపు. చేతిలో ఉన్న ఫోర్షిప్స్తో బల్ల మీద గీత గీశాడు. కొద్దిసేపు షాక్ కొడితే చుక్క, ఎక్కువసేపు కొడితే గీత. ఇలా ఆపరేషన్ టేబుల్ మీద వ్రాశాడు. 15 నిమిషంలో సూచన పూర్తయింది. మిగతాది చదవక్కర్లేదు. అతడికి సూచన అర్థమైంది. యువర్ హార్ట్ ఈజ్ స్టాపింగ్ స్టాపింగ్ స్టాపింగ్. అతడు గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత తాయెత్తు విడగొట్టడంతో నిమగ్నమయ్యాడు. పార్థసారథి ఇంకా వేళ్లతో పాప గుండెను కదుపుతూనే ఉన్నాడు. అతడి నుదిటి నుంచి చెమట ధారాపాతంగా కారుతుంది. ఇంకా ఎంతసేపు? లేదే, మహా అయితే 1/2 నిమిషం. 1/2 నిమిషంలో ఆ గుండె తానంతట అదే కొట్టుకుపోతే ఇక అంతే. కాద్రా అన్న శబ్దం గాలిలో అలలుగా తెలియవచ్చి కర్ణపుటాలకు సోకగానే కాద్రా ఉలిక్కిపడ్డాడు. క్షణం పాటు నిశ్చేష్టుడై ఆ నిశ్చేష్టతకు అసంకల్పితంగా వెనుతిరిగాడు. అంతే. శ్రీధర్ చేతిలో కర్ర రాతి గదిలా గాలిలోకి నుంచి లేచి మెరుపు కన్నా వేగంగా అతడి మొహాన్ని తాకింది. ముక్కు కింద. కాద్రా వెనక్కి తూలి నిలదొక్కున్నాడు.
థూ అని ఊసిన ఉమ్ముతో 2 పళ్ళు కింద పడ్డాయి. అప్రయత్నంగా అతడి నోటి మీద చెయ్యి పెట్టి తడిమి చూసుకున్నాడు. మంట వెలుగుల్లో ఎర్రటి రక్తం చేతికి అంటుకొని కనిపించింది. అతడు తన రక్తాన్ని చూశాడు. తను తప్పు గ్రహించే లోపలే సమయం మించిపోయింది. అతడి చుట్టూ గాలిలో తిరుగుతున్న ప్రేతాత్మలు ఒక్కసారిగా అతడి మీద పడ్డాయి. ఊడిన పళ్ళ మధ్య నుంచి మంత్రం స్పష్టంగా రాలేదు. మంత్రగాడికి అతడి ప్రాణం కన్నా పళ్ళు ముఖ్యమైనవి. మంత్రం స్పష్టంగా రాలేదు. ముగ్గురు ప్రేక్షకుల్లా నిలబడి ఉన్నారు. ఏం జరుగుతోందో వాళ్ళకి తెలియటం లేదు. అప్పటి వరకు లేని కలకలం ఏదో గాలిలో వస్తుందని మాత్రం గమనించారు. హిస్ అన్న శబ్దం, వేల గొంతులు గుసగుసలులాడుతున్న ధ్వని, దేన్నో పీక్కు తింటున్న భావన. శ్రీధర్ నిశ్చేష్టుడై చూస్తున్నాడు. తను కొట్టింది పెద్ద దెబ్బేమీ కాదని అతడికి తెలుసు. కానీ కాద్రా నోటి నుండి ఒక్క కేక వెలువడింది. అని అన్న ఆర్తనాదం. అతడి చేతులు గాలిలోకి లేచి కర్రలా బిగుసుకున్నాయి. పిడికిళ్ళు మూసుకుపోయినాయి. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, అతడి రక్తం పీల్చివేయబడుతోందని. అతడి శరీరం చుట్టూ చేరిన కొన్ని వేల ప్రేతాత్మలు విందు చేసుకుంటున్నాయి. వాళ్ళు తమ కళ్ళని నమ్మలేకపోతున్నారు. కానీ కనపడుతున్న దృశ్యం అది. మానవ కంకణాల్లో నుంచి వస్తున్న గాలి మరింత శబ్దం చేస్తుంది. కాద్రా మెలికలు తిరిగిపోతున్నాడు. నిప్పులు పెనం మీద చీమ తిరిగినట్టు మెలికలు తిరుగుతున్నాడు. అతడి శరీరం గాలి తగ్గుతున్న బ్లాడర్లా కొద్దిగా కుదించుకుపోతోంది. తల అటూ ఇటూ కొట్టుకుంటూ ఆక్రందనలు చేస్తున్నాడు. శ్రీధర్ తన చేతిలోని నీటిని మంట మీద చల్లాడు. పకీరిచ్చిన శుద్ధ తులసి తీర్థం చల్లాడు. ప్రకృతి విలయతాండవాన్ని ఆపింది. శ్మశాన మధ్యలో కాద్రా శరీరం స్థాపితం అయిపోయింది. వేల సంవత్సరాల నిద్రలో నుంచి మేల్కొన్న కాస్మార్ అసంతృప్తుడై తిరిగి సమాధిలోకి వెళ్ళిపోవడానికి ఆయత్తమవుతున్నాడు. శ్రీధర్ బొమ్మ చుట్టూ కట్టిన ఒక్కొక్క బంధాన్ని విప్పుతున్నాడు. మిగతా ఇద్దరు అతడిని చేరుకున్నారు. శ్మశానంలో నెమ్మదిగా మామూలు వాతావరణం నెలకొంటుంది. ఫోర్షిప్తో తాయత్రి నెమ్మదిగా విప్పాడు జయదేవ్. లోపల చింతపండు గింజ లాంటి లిథియం బ్యాటరీలు 8 ఉన్నాయి. చిన్న రిసీవర్ యాంటీనా ఉంది. ప్లాస్టిక్ కవర్కి అక్కడక్కడ చిన్న కన్నాలున్నాయి. శరీరానికి తాయెత్తులు తగిలే చోట్ల ఉన్న రంధ్రాల నుంచి షాక్ కొడుతుందన్నమాట. డియాడోలేటర్ తీసి పక్కన పెడుతూ తలెత్తాడు. అదే సమయానికి పెరికార్డియం కుట్టేసి రిప్ రికార్డర్ తీసేశాడు పార్థసారథి. తన ముందు ఇచ్చిన ఇన్సినేషన్ మూసేశాడు. పాప వైపు తదేకంగా ఒక్క క్షణం చూశాడు. తర్వాత నెమ్మదిగా తెలెత్తాడు. డాక్టర్ జేమ్స్, నర్సు, జయదేవ్ అందరూ అతడి వైపు ఆతృతంగా చూస్తున్నారు. 1, 2, 3, 4 నిమిషాలు గడిచాయి. వాళ్ల మధ్య పేరుకున్న గాఢమైన నిశ్శబ్దంలో నుంచి నెమ్మదిగా డాక్టర్ పార్థసారథి విజయపూరితమైన నవ్వు వెలిగింది. 4 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్న గడియారం 12 కొట్టింది. ఇంతటితో ఎపిసోడ్ ముగిద్దామండి. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఇంతవరకు నేను చెప్పిన వాటిలో తప్పులేమైనా దొర్లింటే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.